ఏంట్రా సడన్ గా బట్టలు సర్దుకుంటున్నావు? సౌందర్యతో సాంగ్ వేసుకోవడానికి. లొకేషన్ ఎక్కడేంటి? మార్షిష్ లోనా? మారిషస్ కాదురా, మార్చరీలో. ఏడ్చావు గానీ ఎక్కడికి వెళ్తున్నావు చెప్పరా? మా ఊరికి. ఎందుకు? బతుకుదామని. ఏమైందిరా? ఒరేయ్, బతుకుంటే మళ్ళీ వచ్చి సినిమా స్టోరీలాగా చెప్తాను. నాకు లాస్ట్ బస్కి టైం అయింది, నేను వస్తా. ముష్టివాడికి వేసినట్టు నాకు వేసినా నేనేమీ అనుకోను. ఆహా ఆహా, ఇడ్లీ అదర్స్. ఇంకో 4 తీసుకురండి, మొగమాటం లేకుండా లాగించేస్తాను. ఎదుటి మనిషిని వెళ్ళమని చెప్పలేనప్పుడు రియాక్షన్స్ ఇలాగే ఉంటాయి. చూడు, మీరెంత విసిరినా కసిరినా నేను మాత్రం నా పని పూర్తయ్యే వరకు ఇక్కడి నుంచి వెళ్ళనంటే వెళ్ళను. వెళ్ళి వేడి వేడిగా స్ట్రాంగ్ టీ పట్రా. వెళ్ళు. మధ్యాహ్నం భోజనం చేసే వరకు ఏమా బోర్. ఏ టీవీ చూస్తే ఏముంది గర్వకారణం? వేసిన ప్రోగ్రామ్సే తిరిగేస్తారు. ఏమండోయ్, మీ మర్డర్ స్టోరీ అయినా చెప్పండి, ఇంట్రెస్ట్గా వింటాను. అది నీకు అనవసరం, నీ విషయాలు మేమేం అడగలేదే. కరెక్టే, ఒకే ఇంట్లో ఉంటున్నాం, ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకోవటం మంచిదే కదా. నాకు చెప్పడం వల్ల ప్రమాదం ఏమి ఉండదు. చెప్పండి. మా ప్రాణాలు పోయినా సరే మేము చెప్పం. సరే, మీ ఇష్టం. బోరు కొడుతుందని అలా బజార్ వైపు వెళ్ళాను అనుకోండి. అలా అనుకోండి, అక్కడ ఎవరైనా నన్ను చూసి ఈ ఫేస్ని పేపర్లోనూ టీవీలోనే చూసామే అని పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారనుకోండి, వెంటనే పోలీసులు నన్ను వెతుక్కుంటే ఇక్కడికి వస్తారు, నన్ను తీసుకెళ్తారు, నాతో పాటు మిమ్మల్ని తీసుకెళ్తారు. ఆ తర్వాత కోర్టు, జైలు, ఇవన్నీ నాకు అలవాటే. మీరు ఆలోచించుకోండి. వస్తాను. చెప్తారా? గుడ్, చెప్పండి, రిలాక్స్డ్గా వింటాను. మా అబ్బాయి అప్పుడప్పుడు ఉద్యోగం పని మీద టూర్స్ వెళ్తుంటాడు. వాడు అలా టూర్ వెళ్ళినప్పుడు వాడి ఫ్రెండ్ సుధాకర్ వచ్చి మా మంచి చెడు చూస్తుంటాడు. మొన్న మా అబ్బాయి టూర్ వెళ్ళిన రోజున, అమ్మా అమ్మా రా బాబు, ఇవాళ నా పుట్టినరోజమ్మా, ఆశీర్వదించు. దీర్ఘాయుష్మాన్ భవ. లే బాబు, స్వీట్స్ తీసుకోండి అమ్మా.
హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఏమిటి బాబు కళ్ళు తిరుగుతున్నాయి? అత్తయ్య అత్తయ్య నిన్ను మత్తులోకి పంపటానికే మత్తు మందు కలిపా. మత్తు మందా? దేనికి? నీకోసం, నీ అందం కోసం. దుర్మార్గుడా! చలపతిరావు రామిరెడ్డి వందల కొద్ది రేపులు చేశారంటే చెయ్యరా మరి? చెప్పిన మాట వినకుంటే వాళ్ళేం చేశారో నేను అదే చేస్తా. ఏం భయపడదు. చట్టం దృష్టిలో నాలాగా ప్లాన్ మర్డర్ కాదు కాబట్టి ఆత్మరక్షణ కోసం హత్య చేశారని నిర్దోషులుగా బయటపడచ్చు. ఏమండోయ్, నేను వెళ్ళిన తర్వాత పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి. డియర్ స్టూడెంట్స్, ఈ రోజు మీలో మానవత్వం పరిమళించే మంచి సమయం వచ్చింది. మీ అందరికీ ఒక మహా వ్యక్తిని పరిచయం చేస్తాను. రండి రండి, కమాన్ కమాన్. ఇతను ఒక గ్రేట్ బెగ్గర్. మనం పుట్టింది 10 మందికి సేవ చేయడానికి. పాపం ఇతని కథ వింటే నా గుండె తరుక్కుపోయింది. ఈ ఒక్క రాత్రికి మీరు ఎవరైనా మీ రూమ్లో పెట్టుకుని ఇంత చోటిస్తే తెల్లారగానే లేచి స్నానం చేసి వెళ్ళిపోతాడు. ఆ పుణ్యం ఎవరు కట్టుకుంటారు? నీ రూమ్లో పెట్టుకుంటావా? సారీ సార్. నీ రూమ్లో వద్దు సార్. హరీష్ని చూసి నేర్చుకోండి అయ్యా. ఒక అనాథ బాలుని తీసుకొచ్చి రూమ్లో పెట్టుకున్నాడు. వీడి రూమ్లోకి రాకముందు వీడి పొట్ట వెన్ను కతుక్కుని ఉండేది. ఇప్పుడు చూడండి కడుపు ఎలా పైకొస్తుందో. ఎందుకో తెలుసా? వీడు తిన్నా తినకపోయినా వీడి కడుపు నిండా పెడుతున్నాడు. అందుకు వాడిని ఆదర్శంగా తీసుకున్నాయి మీరు అందరూ. వేణు, నీ రూమ్లో ఎంతమంది ఉంటున్నారు? 6 ఉంటున్నాం సార్. ఇతను 7వ వాడిగా ఉంచుకోవాలి. ఓకే సార్. మీకు అభ్యంతరం లేదు కదా అండి? లేదండి. ఇదిగో ఈ 100 రూపాయలు ఖర్చులకు ఉంచండి. ఎంత గొప్పవారండి మీరు. నా గొప్పతనం అప్పుడే ఏం చూశారు, ముందు ముందు తెలుస్తుంది. వెళ్ళండి సార్. రండి. ఎలా ఉందిరా నా గొప్పతనం? సార్ సార్, మీ గొప్పతనం గురించి గదిలోకి తీసుకెళ్ళి నేను డీటెయిల్ గా చెప్తాను సార్. వీడేమిటి, వీడి గర్ల్ ఫ్రెండ్ నేనేదో కౌగులించుకున్నట్టు ఫీల్ అయిపోతాడు. ఏమిటో